బృందావనం అడవుల్లో మన చిన్నారి రాధ కృష్ణుడి కోసం వెతుకుతుంది. కృష్ణ ఎక్కడ ఉన్నావు, నిన్ను కనుక్కున్నాకే ఇంటికి వెళ్తా అంటుంది. రాధ అలా నడుస్తుండగా దారి మధ్యలో ఒక పామును చూసి అయ్యో పాము అని గంతు వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుంటుంది. రాధ వేసిన కేకకి పాము కూడా భయపడిపోయి అమ్మో మనిషి అనుకుంటూ వెళ్ళి ఒక రాయి వెనకాల దాక్కుంటుంది. రాధ చెట్టు వెనకాల నుండి తొంగి చూస్తుంది. అలాగే పాము రాయి వెనకాల. ఇద్దరి గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. కానీ రాధ కనిపించింది, పాము నన్ను చూసి భయపడుతుంది. అమ్మో మనిషి అని చెప్పి భయపడుతుంది. ఇద్దరూ ఆగిపోయారు. పూర్తి నిశ్శబ్దం. రాధ ఒక క్షణం ఆలోచిస్తుంది. రాధ మరియు పాము పగలబడి నవ్వుతారు ఒకరినొకరు చూసుకొని. రాధ మెల్లగా అంటే నువ్వు నన్ను చూసి భయపడ్డావా పాము అని చెప్పి అడుగుతుంది. అవును రాధా, నువ్వు వేసిన కేక్కి నా గుండె అదిరిపోయింది రాధా అంటే నేను నిన్ను చూసి భయపడ్డాను అని ఇద్దరు పగలబడి గట్టిగా నవ్వుతారు. రాధ మరియు పాము మంచి స్నేహితులుగా మారిపోతారు. అదే సమయంలో దగ్గరలో ఒక పెద్ద చెట్టు వెనుక మన చిన్ని కృష్ణుడు దాక్కుని మొత్తం చూస్తూ ఉంటాడు. మొత్తం చూసి విశాలంగా చిరునవ్వు నవ్వుతూ నిలబెడతాడు. మన చిన్ని కృష్ణుడు ఏం చెప్తాడో వినేద్దాం. చూసారా, రాధకు పాము అంటే భయం, పాముకి రాధ అంటే భయం. ఇద్దరు భయపడ్డారు, ఇద్దరు దాక్కున్నారు. కొంచెం ఆగి చూస్తే ఇద్దరు స్నేహితులయ్యారు. మన భయాలు కూడా అలాగే ఉంటాయి. దూరం నుంచి చూస్తే భయంగా ఉంటాయి. దగ్గరకు వెళ్ళి అర్థం చేసుకుంటే అవి అంత భయంకరం కావు. అందుకే భయపడకండి, ఆగండి, చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలాసార్లు భయం వెనుక మంచి స్నేహం దాక్కుని ఉంటుంది. నీతి ఏంటి అంటే మన భయాలు చాలా వరకు అపార్థాలే. కొంచెం దగ్గరగా చూడండి, అక్కడే స్నేహం దొరుకుతుంది.